షీ ఈ అన్నం చూస్తుంటే మస్తు కోపం వస్తున్నది. ఎవరైనా ఇట్లా చేస్తారా? ఇది పద్ధతేనా? అందరు పోయే తోవల మనం పోవాలి, కానీ నేను కొత్త తరీకాలా చేస్తా ఇంకేదో చేస్తా అంటే ఎట్లా చెప్పుండ్రి? జర ఈ అన్నకు ఎవరన్నా చెప్పుర్రి, ఇంకోసారి ఇట్లా చేస్తే మంచిగుండదని వార్నింగ్ ఇర్రి. అంతగానం ఈ అన్న ఏం చేసిండని చూస్తున్నారా? ఇగో చూడుర్రి. కరీంనగర్లా రోడ్లు మంచిగా లేవని కోటశ్యామ్ అనే అన్న రేకుర్తి కాడ నిజామాబాద్ పోయే రోడ్డు మీద ఇగో ఇట్లా మీద కూసున్నాడు. చేతిలో ఓ కాగితం కూడా పట్టుకున్నారు చూడుర్రి. మాకు హెల్మెట్ లేకపోయినా ఏం లేకపోయినా ఫైన్లు కట్టించుకుంటారు, మరి రోడ్లు మంచిగా లేవు కదా, మీరు మాకెంత ఫైన్ కడతారు ఎస్పీ సారు, కలెక్టర్ సార్ అని అడుగుతున్నాడు. నిజమే కదా, చిన్న కాగితం లేకున్నా జేబుకు శీద్రం పెడతారు. ఇట్లా మట్టి తవ్వల కంటే అధ్వానం ఉన్నా పట్టించుకోరు, కానీ ఏ మాట కామాట అందరి లెక్క చూసుకుంటే వెళ్ళిపోవాలి గాని ఇట్లా లొల్లి చేసుడు పద్ధతేనా అన్న? రోడ్డు మంచిగా లేకుంటే బండి జారి కింద పడితే దావకానకు పోయి కట్టు కట్టించుకోవాలి, సూదులు వేయించుకోవాలి. రోడ్లను పట్టించుకొని లీడర్లకు జై కొట్టాలి. మీరు రోడ్ల మీద డాంబరేకపోయినా మంచిదే, అసలు రోడ్డే లేకుండా తీసేసినా మంచిదే. మేం మీకే జై కొడతామని లీడర్ల వెనక తిరగాలి. బీరు బిర్యానీతోని కడుపు నింపుకొని అవతల పడాలి గాని ఇట్లా జనాల గురించి ఆలోచించుడు, అందరి కోసం రోడ్డేయాలని బురదల కూసునుడు కరెక్టేనా చెప్పుండ్రి? ఇట్లా అంటున్నామని ఏమనుకోకు శ్యామన్న, ఇయాల రేపు అందరూ అట్లనే ఉన్నారు. మాకెందుకు, నేనొక్కనే పోతున్నా రోడ్డు మీద, నాకేం అవసరం అని అనుకుంటున్నారు. అందరూ మీ లెక్క చేసి చూపెడితే దేశంలో రోడ్లు అద్దం లెక్కుంటాయి, యాక్సిడెంట్లు మొత్తం బంద్ అవుతాయి.